स्वहानी मांदे सुता स्वहानी मांदे सुता स्वहानी मांदे सनातनं सहस्राणि अहं ज्योतिर्मया अनादिशून्यं प्रतिरूपं निराकारं शाश्वतम् ज्योति शांति 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 अनंत ज्योति जीवाधारम् पंचभूतात्मने प्रत्यक्ष स्वरूपम् सृष्टि स्थिति लयकारणम् सप्तभूमितल परिणामम् सत्यज्ञानानन्द स्वरूपम् नामरूप गुणवर्णरहितम् ऊहातीतं शाश्वतम् ज्योति शांति 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 व्यक्तम् अव्यक्तम् अनन्तम् ఫ్లాష్ అయ్యండి సరిపోద్ది. ఫ్లాష్ అవసరం లేదు, సరిపోద్ది. विश्वं विश्वेश्वरं विश्वकर्म ज्योतिर्मयं गुरुसहस्वाहं गुरुज्योतिर्मयं गुरुदेवो तेजस्वरम् गुरु साक्षात् अहं ज्योति तस्मै श्री दिव्यो नमः तस्मै श्री दिव्यो नमः దైవం యొక్క దివ్యత్వమును బోధించి మానవులను తరింపచేయుటకు జ్యోతిర్మయ ప్రభువు ఈ ధరణిపై అవతరించారు. సీతారామపురం శాంతిధామంలో సజీవుడై ఉన్న జ్యోతిర్మయ ప్రభువును దర్శించి అతని జ్ఞానోపదేశములను విని జ్యోతిస్వరూపమును గ్రహించమని కోరుకునే ఈ సద్భక్తుల హృదయనాదములే ఈ మధుర స్వరగానం. ఈ జ్యోతిర్బాబా గీతమాలను విని ఆస్వాదించి ధరించి సుఖించెదరుగాక.
విశ్వ శాంతి విశ్వ శాంతి శ్రీ 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 విశ్వ జ్యోతిర్మయ ప్రభు के दिव्य अवतार ज्योतिर्मय प्रभु 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 के विश्व शांति विश्व शांति विश्व शांति विश्व शांति विश्व शांति विश्व शांति గుణారాగం చేసుకుందాం. గుణారాగం చేసుకుని ముందు వెళ్ళొచ్చు. నేను చెప్తుంటాను. ప్రతిరూపం జ్యోతి స్వరూపం అవతారం అవతారుని నిజ రూపం జ్యోతి స్వరూపం అవతారం భూమికల పరిప్త భూమికల పరిణామ విశ్వం అమర స్వరూపం అనంత విశ్వం అమర స్వరూపం అవతారుని నిజ రూపం జ్యోతి స్వరూపం అవతారం జ్యోతి స్వరూపం అవతారం ప్రేమ స్వరూపం మౌనం జ్ఞానం ప్రేమ స్వరూపం జ్యోతి స్వరూపం అవతారం జ్యోతి స్వరూపం అవతారం అహింస మార్గమే మానవ ధర్మం అహింస మార్గమే మానవ ధర్మం అహింస మార్గమే మానవ నీతి సుమార్గం పవిత్ర హృదయమే నీతి సుమార్గం పవిత్ర హృదయమే నీతి సుమార్గం పవిత్ర హృదయమే నీతి సుమార్గం అనాది రూపము అనుగ్రహింపుము అనాది రూపము అనుగ్రహింపుము అనాది రూపము అనుగ్రహించులని గ్రహించుకుని జ్ఞాని ధన్యుడు పశ్చాత్తాపంతో కూడిన హృదయ చైతన్యమే దైవ మార్గమునకు ప్రథమ సోపానం. విశ్వాసంతో సద్భక్తులు చే సత్కార్యములు విశ్వశాంతికి కారణమై దైవ మార్గములో వెలుగుచున్న జ్ఞాన జ్యోతి. అందరూ చెప్పండి. గోచరుడు త్రికాల వేది కరుణామూర్తి అయిన పరమేశ్వర తేజోస్వరూప ప్రేమ స్వరూప అజ్ఞానము చే నేను చేసిన ప్రతి పాపమునకు ఈర్ష్య ద్వేషములచే ప్రేరేపింపబడి ప్రతి భావనకు చేసిన ప్రతి క్రియను కూర్చి ఆడి తప్పిన ప్రతి వాగ్దానం కూర్చి నేను కామముతో కూడిన ప్రతి తలపునకు పలికిన ప్రతి అనృతమునకు వరులను నిందించి ద్వేషించి దూషించిన ప్రతి మాటను కూర్చి నేను సమస్త. と దహింపబడుచున్నది. భూమిపై జలములు హరించిపోవను, పచ్చని చెట్లు పాడైపోవను,
ఏడింట 5 వంతుల జీవులు నాశనమగుదురు. ఇదిగో క్రీస్తు చెప్పిన అగ్ని వర్షము ఇదేనాయని, లోకము నాశనమవుతున్నదని మానవలోకము ఆహాకారములు చెప్పుదురు. ఇది క్రైస్తవ మతం తాలూకు హెచ్చరిక. ఇక రెండవది హెచ్చరిక వినండి. ఇదిగో సూర్యకాంతి పెరిగి భూమికాంతి చంద్రుని పైన, చంద్రకాంతి పెరిగిపోవదు. ఆ చంద్రకాంతి మహాసాగరములపై పడు, మహాసాగరములు పొంగిపోవదు. లోకమంతయు ఏకవర్ణముగా మారిపోవు. అగాధి జలముల నుండి సుడిగుండములు కుదిపివేది. పడభాగ్ని కెరటములు మింటికి ఎగయిచుండు. పెను తుపానులు విజృంభించి భూమి కంపించి స్వరూపము మారిపోవాలి. మహాజలములు భూమిని కప్పివేయి. సూర్యచంద్రకాంతి చైతన్యమే దైవ మార్గమునకు ప్రథమ సోపానం. విశ్వాసముతో సద్భక్తులు చేయ సత్కార్యములు విశ్వశాంతికి కారణమే దైవ మార్గంలో వెలుగుచున్న జ్ఞాన జ్యోతి. ఓ పరమేశ్వర, తేజస్వరూప, ప్రేమస్వరూప, అజ్ఞానముచే నేను చేసిన ప్రతి పాపమును గూర్చి పశ్చాత్తాపడుచున్నా. స్వార్థంతో కూడిన ప్రతి తలంపునకు, అసత్యము, అధర్మము, అన్యాయముగా పలికిన ప్రతి మాటకు, చేయకూడని పని చేసినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఈర్ష్య దేశంలోచే ప్రేరేపింపబడిన
ప్రతి భావనకు, చేసిన ప్రతి క్రియను గురించి, ఆడితప్పిన ప్రతి వాగ్దానం గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను. కామంతో కూడిన ప్రతి తలంపునకు, పలికిన ప్రతి అమృతమునకు, పరులను నిందించి ద్వేషించి ప్రతి మాటను గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను. సమస్త కపటవర్తనములతో పరుల నాశనము గురించి నేను చేసిన ప్రతి తలంపునకు, ఇతరులు బాధపడమని నేను కోరిన ప్రతి కోరికను గురించి, పరులను దుఃఖపరిచిన నేను చేసిన ప్రతి క్రియను గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను. రక్షమా తేజస్వరూప క్షమించు ప్రభు. మీరు అనుగ్రహించిన సత్య మార్గంలో స్థిరపడి పవిత్ర హృదయంతో నీ ఆజ్ఞకు భక్తుడైన అండి ప్రార్థిస్తున్నాను. అమ్మా మీరు లేవాలి, మీరు వెళ్ళిపోవాలి, మీరు దిగండి, వాళ్ళు పాడతారు, మీరు వెళ్ళిపోండి. పాట బాబు. విశ్వం విశ్వేశ్వరం విశ్వకర్మ జ్యోతిర్మయం గురు సహస్వాహం గురు జ్యోతిర్మయం గురుదేవో తేజస్వరం గురు సాక్షాత్ అహం జ్యోతి తస్మై శ్రీ దివ్యో నమః తస్మై శ్రీ దివ్యో నమః. దైవం యొక్క దివ్యత్వమును బోధించి మానవులను తరిమ చేయుటకు జ్యోతిర్మయ ప్రభువు సీతారామపురం శాంతిధామంలో సజీవుడై ఉన్న జ్యోతిర్మయ ప్రభువును దర్శించి అతని జ్ఞానోపదేశములను విని జ్యోతిస్వరూపమును గ్రహించమని కోరుకునే ఈ సద్భక్తుల హృదయనాదములే ఈ మధుర స్వరగానం. విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి, విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి, విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి, సనాతన దైవానికి, సనాతన దైవానికి, సనాతన దైవానికి.
ఈరోజు అతి సులభమైన దినం. ఎందుకంటే ఈ జ్యోతిర్మయ ప్రభావం వారు అంటే దివ్య అనే దానికి అర్థమైనట్టంటే జ్యోతి అనే దానికి పర్యాయ పదం అనమాట. గ్రంథం అంటే అందరూ తెలిసిందే పవిత్రమైన గ్రంథం. ఈ దివ్య గ్రంథం తాలూకు విశిష్టత చెప్పాలంటే ఏ ఒక్కడి వల్ల పని కాదు. ఇది కేవలం సృష్టికర్త మాత్రమే ఈ దివ్య గ్రంథాన్ని పూర్తిగా చెప్పగల సామర్థ్యం ఉంది. ఎందుకంటే బాబాజీ ఎప్పుడు అంటుంటారు, దిస్ ఇస్ ఓన్లీ వన్ బుక్ ఫర్ ద వరల్డ్, దిస్ ఇస్ డివైన్ బుక్, దిస్ ఇస్ మెంట్ ఫర్ యూనివర్సల్ పీస్. యూనివర్సల్ పీస్ అనే పదం మనం డీప్ గా పోయినట్లయితే విశ్వశాంతికి సామరస్యం అన్నమాట. విశ్వశాంతికి సామరస్యం అనేది ఏ విధంగా వస్తుందంటే సర్వమత సమన్వయాన్ని మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు మాత్రమే ఇది సఫలీకృతం అవుతుంది, అప్పుడు మాత్రమే ఇది దిగ్విజయం అవుతుంది. సర్వమత సామరస్యం అనే పదానికి మీరు డీప్గా పోయినట్లయితే అది పైకి మాత్రం పర్యాయపదం చాలా ఈజీగా చాలా సులువుగా ఉంటుంది. కానీ సర్వమత సామరస్యం అనేది సాధించాలి అంటే కొంతమంది బంధువులు అయిపోయి ఉన్నారనమాట. దానికి నేను నిర్వచనం చెప్పాను మీకు. దివ్యగ్రంథంలో జ్యోతిర్మయ ప్రభు ఏమని ప్రవచించారంటే మతమైన పంజాబులను కులమైన గోపస్థములను మతమైన పంజాబులను చెట్టుకున్న మానవుడైన సత్యములను గ్రహింపడాడు. ఈ చిన్న సూచనది కులమైన గోపస్థములను మతమైన పంజాబులను చెట్టుకున్న మానవుడైన సత్యములను గ్రహింపడాడు. అంటే మనం కులాలను కానీ మతాలను కానీ మనం బంధీరం అయినట్లయితే సత్యాన్ని గ్రహించలేము. ఎందుకు సత్యాన్ని గ్రహించలేమంటే ప్రతి మతంలో కూడా ఏ మతం తీసుకున్నా కూడా మీరు అందులో మీరు డీప్ గా పోయినట్లయితే మీ ఆలోచన భూమి మీద ఇంతవరకు ఇవ్వలేదు. చరిత్రగా తీసుకోండి, ఎంత డీప్ గా పోయినా కూడా ఎంత పరిశోధన చేసినా కూడా జీసస్ క్రీస్తు కానీ మహమ్మద్ ప్రవక్త కానీ ఏ మతాధికారి ఏ మత ప్రవక్త కానీ భూమి మీద ఇంతవరకు సంస్థలతో ఈ పుస్తకాన్ని నేను ఇచ్చానని చెప్పేసి ఎక్కడ కూడా మన దాఖలాలు లేవు. రాను కానీ వేరే కానీ దానికి మతాన్ని వాళ్ళు అనుకూలంగా మలుచుకున్నారు. మలుచుకోమంటే ఈ మతానికి ఎవరైతే అనుసరిస్తున్నారో దానికి బంధువులు అయిపోయారు. ఏ మతం కూడా మనకి శాంతి అనేది ఉండదు. ఎందుకంటే ఆ శాంతి అనే పదం చాలా సింపుల్ గా ఉంటుంది. ఆనాడు గాంధీ మహాత్ముడు శాంతియుత మనకి స్వరాజ్యాన్ని స్థాపించాడు. కానీ అదే శాంతి మార్గాన్ని ఇప్పుడు బయటకు 1969లో భేదం వేశారు. 72 నుంచి నేను బాబాజీ గారిని రాజబాపంలో నేను అనుసరించడం జరిగింది. 72 నుంచి కూడా బాబాజీ ఈ గ్రంథం రాస్తున్నారు. ఈ గ్రంథం రాయడం కాదు, ఆయన డీప్ మెడిటేషన్ లో పోయినప్పుడు తుర్యాతీతానికి అవతల అంటే ఆ శబ్దాన్ని మనకి ఏంటంటే ఒక గ్రంథ రూపేణ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని వివరణ ప్రవచింపబడింది అంటారు తప్ప రాయబడింది అంటారు అనమాట. ఈ దివ్యగ్రంథం తాలూకు విశిష్టత ఇంకా మనం చెప్పాలన్నట్లయితే దిస్ ఇస్ ఓన్లీ వన్ బుక్ ఫర్ ద వరల్డ్. బాబాజీ ఎన్నోసార్లు చెప్తున్నారు, దిస్ ఇస్ ఓన్లీ వన్ బుక్ ఫర్ ద వరల్డ్. మీరు గంటాపరంగా ఎలా చెప్పగలుగుతారు? ఎస్, దాన్ని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఎందుకంటే కృతయుగంలో ఈనాడు 100% ధర్మంగా నడిచిందని చెప్పి అంతా చెప్తున్నారు. కృతయుగం చదివినట్టుగాని ఏ ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ఇంత క్లెయిమ్ చేయలేదు, ఇక చేయబోరు కూడా. ఎందుకంటే అది కేవలం ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే చేయగలుగుతారో కేవలం వాళ్ళు మాత్రమే చేస్తారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు చేయరు. ఇంతవరకు మనకు భూమి మీద వచ్చే వాళ్ళంతా కూడా కేవలం దేవుడు అనండి, లేదంటే మీరు మహోత్సవం అనండి, లేకపోతే ఇంకోటనండి అన్ని కూడా సృష్టికర్త వేరు, దేవుడు వేరు, దైవం వేరు. దేవుడు అంటే దేహధారి, దేహాన్ని ఎవరు ధరిస్తారో వాళ్ళంతా కూడా మనం దేవుడు అంటాం. దైవం అంటే ఎవరు? దైవం అంటే ఆ భగవంతుడు. దైవం అనొచ్చు, మీరు భగవంతుడు అనొచ్చు. భగవంతుడు పుట్టిన వాడు భగవంతుడు ఉంది. కానీ యాక్చువల్ గా ఎన్ని జరగలేదు. ఈ కేవలం ఎన్ని ఎవరు తెలుస్తాయంటే సృష్టికర్త మాత్రం తెలుస్తుంది. సృష్టికర్త సుమారు 12,600 సంవత్సరాలు, దివ్యగ్రంథం ప్రకారం 12,600 సంవత్సరాలకు పూర్వం అజ్ఞాన దశ నుంచి పరిమిత జ్ఞానం నుంచి జ్ఞాన దశ రావడానికి 12,600 సంవత్సరాలు పట్టిందనమాట.
ఈ 12,600 సంవత్సరాల్లోనే మన ఏం జరిగింది? కృతయుగం, త్రేతాయుగం. విమర్శన కోసం లేదా మీకు దేనికోసం చెప్పడం లేదు. యాక్చువల్లీ జరిగింది అన్నమాట. అదే కృతయుగంలో ఎవరైతే మనకి ప్రచోదన బ్రహ్మగా సృష్టికర్త వెలువడి జ్ఞానార్థ ధర్మాన్ని ప్రప్రథమంగా భూమి మీద ఏంటంటే వెలువరించి మనకి ఇవ్వడం జరిగిందో దాన్ని ఈ మధ్యన జూలై 9వ తారీఖు హిందూ, జూలై 9, 2007 హిందూ, అలాగే జూలై 9, 2007 ఈనాడులో తుంగభద్రానికి తీరాన జ్వాలాపురం దగ్గర సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం ప్రాచీన నాగరికత అక్కడ వెలువడింది అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందండి. దాని మైకేల్ ప్రిటోరియా అని చెప్పేసి రీసెంట్ గా సైన్స్ టుడే మ్యాగజైన్ లో అది పబ్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదన్నా ఒక మహాత్ముడు చెప్పింది మనం ఎప్పుడు కూడా వినం. సైంటిస్ట్ ఏం చేస్తారంటే దాన్ని డీప్ గా పోయి పరిశోధించి ఆ పరిశోధన జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి ఎంతో టైం పడుతుంది. దైవచింతన ఎప్పటి నుంచో మనకి ఉండాలి. దైవచింతన ఉంటే తప్ప మనకి ఆ పరమాత్మ తాలూకు స్వరూపాన్ని మనం ఆరాధించలేము, అనుభవించలేము. దాన్ని సద్గురు కృప కావాలి అంటుంటారు. ఇప్పుడు అయితే బాబాజీ దీన్ని డెఫినేషన్ ఏం ఇస్తారంటే సెన్స్ నుంచి వచ్చిందే సైన్స్, సైన్స్ నుంచి తర్వాత వచ్చింది సైంటిస్ట్. సైంటిస్ట్ ఏం చేస్తాడు? కేవలం పరిమిత జ్ఞానం ఉన్నాయి. ఆ గ్రంథాన్ని ఎప్పుడైతే మీరు చదవడం మొదలెడతారో అందులో ఏంటంటే మీకు గుణారాగం విశిష్టత, ఆ గుణారాగాన్ని మనం ఎవరైతే మనం సేకరించి దాన్ని మనం పండించినట్లయితే మన తాలూకు సంస్కారం సహజీవనం చేయొచ్చు, దేశ సౌభాగ్యాన్ని సంరక్షించుకోవలసి ఉన్నదని ఆ పరమేశ్వరుడు తెలియపరుస్తున్నాడు. అలా కాకపోయిన పక్షమున అంటే లేదా మానవులు జాతి, సంఘ, మత, దేశ, భాషా భేదములతోనూ ఏమంటున్నాడు? మానవులై ఉన్నటువంటి మనం జాతి, సంఘ, మత, దేశ, భాషా భేదములతోనూ పరిధిని మించిన పరిశోధనా జ్ఞానంతోనూ ఆకాశమును దాటిపోయేటటువంటి విజ్ఞానంతో ఈ కాలంలో మనం ముందడుగు వేస్తున్నాం. కనుక పరిధిని మించిన పరిశోధన విజ్ఞానంతో ఈ పరిశోధన విజ్ఞానం అంటే ఏమిటి తెలిసిందా? బాంబులు వేయటం, ర్యాకెట్లు ప్రయోగం చేయటం, ఇలాంటి విషపూరితమైనటువంటి విషయాలని ప్రయోగించటం, తద్వారా లోక వినాశనానికి కారణమవుతుంది. వాడితే రచించబడిన వివేకానంద అనే పెట్టారు. అది మా వివేకానంద ఆశయం చిన్న పిల్లలతో చేయించాలి. ఇప్పుడు ఈ గ్రంథానికి ముఖ్యంగా మన దేవమ్మ గారు, మన పిఎస్ దేవి గారు ఎంతో కృషి చేశారండి. ఆ రోజున పెద్దాపురం కొండపైన బాబాగారు దిగి వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు ఇందులో కొంతమంది పాత భక్తులకు తెలిసి ఉండాలి. ఎంత బాధ అనిపించారో, బాబావారు ఎందుకు దిగి వచ్చారో పెద్దాపురం సంఘటన నేను వింటే నాకే చాలా బాధ అనిపించిందండి. నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ విన్నాను. ఇప్పటికే బాబా గారి దగ్గరికి వచ్చిన తర్వాత వినడం జరిగిందండి. ఆ సందర్భంలో ఆ తల్లి
ఆ గ్రంథాన్ని వ్యక్తి మీద పెట్టుకొని కాపాడగలిగింది సార్. ఆ ఒక్క వస్తువుని మనకి ఈ రోజున అందించకపోతే ఈ దివ్య గ్రంథం అనే మహాగ్రంథం మన ముందు ఉండేది కాదేమో అనే స్పందన నాకు కలుగుతుందండి. ఆ గ్రంథం ఆ తల్లి ఆ రోజున తల్ల మీద పెట్టుకోవడం దేవుడు గారు మీరు కొంత విశ్లేషించగా కోరుతున్నాను. అందులో అమ్మగారిని శ్రీ భార్గవి గారు, మహేష్ గారు వారి గారు, చిన్నపిల్లవాడు లక్షపతి గారు అమ్మగారు శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారికి నా ప్రణామములు. ఈ సభకు విచ్చేసిన పెద్దలకు పిల్లలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులకు, అంటే మనకు చెందుతున్న ఎన్నో దివ్యాత్మ ఇక్కడ ఉన్నాయి. వనజీవులకి, వృక్షాలకి, మృతజీవులకి, సమస్తం వివరాలకి నా ప్రణామములు. గత గ్రంథం చూసిన ఆ గడి సమీక్షిస్తుందని మనకి తెలిసి ఆ గడి వస్తుందని మనపై మాత సంక్రాంతి పుణ్య దంపతుల దర్శన విశాఖ జిల్లా నాయుడిపాలెం అనే చిన్న గ్రామంలో నర్సీపట్నం తాలూకాలో ఉంది. ఆ నాయుడిపాలెం అనే గ్రామంలో ఇంటివల్ల నాయుడిపాలెం మధ్య చిన్న కొండలు, ఆ రెండు కొండలకి మధ్యలో ఈ నాయుడిపాలెం అనే గ్రామం ఉంది. అక్కడ నుంచి సూర్యకిరణము జ్యోతిర్మయ ప్రభు జన్మించే గృహంలో ఆ సూర్యకిరణాలు ప్రతిబింబాలు ఉదయిస్తూ ఉంటాయి, అస్తమిస్తూ ఉంటాయి. అంటే సంధ్యా సమయంలోని ఉదయ సమయంలోని కూడా జ్యోతిర్మయ ప్రభు ఉదయించిన గృహం మీద ఆ సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఆ గృహంలో శ్రీ జ్యోతిర్మయ ప్రభు వారు 17 దివ్యాత్తులు 7 కొరకు రాకవరకు నిరీక్షించుకుంటూ ఆ జ్యోతిర్మయ ప్రభు ధరణ అవతరించింది. ఆ జ్యోతిర్మయ ప్రభు ధరణ అవతరించటప్పుడు మనకి సూచన 17 దివ్యాత్తులు 7 సభ్యులు చెప్పుకున్నారు కదా. ఆ దివ్యాత్మ ఆహారం వల్ల జ్యోతిర్మయ ప్రభు ఈ ధరణికి అవతరించారు. జ్యోతిర్మయ ప్రభు అవతరణే కృతయుగ సద్ధర్మ స్థాపన. ఈ కృతయుగ సద్ధర్మం అనేది ఇది ఏమిటంటే 10,600 సంవత్సరాల క్రితం, అంటే సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు డెవలప్మెంట్ లేకుండా, అంటే అభివృద్ధి లేకుండా ఉన్నప్పుడు సృష్టికర్తే తాను శరీరం ధరించి తల్లిదండ్రులకి ముందుగా ఏర్పాటు చేస్తుంది. ఆ తల్లిదండ్రుల గర్భానికి వారు చేయవలసిన కార్యం చేసి అని వారు వెళ్తూ ఉంటారు. అలాగే 10,600 సంవత్సరాల క్రితం ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మ ఈ ధరణ అవతరించి ప్రచోదన నామాల ధరణ అవతరించి దివ్య గ్రంథంలోని జ్ఞానాక్షర ధర్మాన్ని అకాంక్షితో అప్పుడు 16 శాస్త్రములు తను రచించి ఆ శాస్త్రములు తన దగ్గర ఉన్న దివ్యజ్ఞులు, అంటే యోగులు, దివ్య పురుషులు, ముగ్గురు యోగులు, ఇక్కడ బ్రహ్మ ఋషులు, ఇద్దరు దివ్యజ్ఞులు, ఆ విద్యార్థులకి ఆ జ్ఞానాక్షర ధర్మాన్ని ప్రభువుడికి వారి ద్వారా మానవాడికి అప్పుడు, అంటే హృదయంలో 10,600 సంవత్సరాల క్రితం అందించిన మహిళాకులు ప్రచోదన జ్యోతిర్మయ పద్ధతులు. అప్పుడు ఆ ప్రచోదన జ్యోతిర్మయ పద్ధతులు తెలుగు
పడి ఉంది తుది మెరుగుల పాడి కట్టెరా రమ్మని పిలుస్తోంది పెనుగాలి వీచింది జడివాన కురిసింది ఈ జయేశ్వర మహారాజు గారికి చెప్పానండి. వీరు అసలు నామం గులాబ్ సింగ్ గారండి. వీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ నుంచి వారు వచ్చారు. వారు బాబా గారికి అంతకుముందు అతను పెద్ద మత ప్రవక్తగా 5,000 మంది శిష్యులు ఉన్నారండి. అక్కడ ఆయన బాబా గుర్తించలేక మానవాడు తెలుగు రాడు. ఆయన ఈ రోజున వచ్చి ఆయన బాబా గారికి సాక్ష్యవంతు తన ఒక 20 రోజులు ఇంట్లో ఉంచుకుని చక్కగా ఆ సీడీలు మా దగ్గర ఉన్నాయండి. మీరు చూడండి ఏ విధంగా స్వాగతించారో, వారిని ఏ విధంగా ఆహ్వానించారో. మనము మన మధ్య ఉండి మన దగ్గర ఉండి మన ఊరి పక్కన ఉన్న మహనీయుడు శ్రీ జ్యోతిర్మయ ముందున్నారు. వారు నేను దైవస్తుతి. మీ అందరికీ నా నమస్కారం అని చెప్పి తెలుసుకున్నాను. ఆయన మన పైన జ్యోతి బాబా జैसे జ్యోతి బాబా గారు అటువంటి సద్గురు ప్రదాన్ కియా సత్పురుషుణ్ణి మనకి ఇచ్చినారు. जो हमारे जीवन में మన యొక్క జీవితంలో एक उजाला फैला रहे हैं. ఒక దీప కాంతిని చాలా సంతోషం. ఇప్పుడు మహనీయులు జ్యోతిర్మయ ప్రభువారు మీకు సందేశాలు ఇవ్వన్నారు. నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ఎవరి స్థానంలో వారు కూర్చోండి. ఈ సర్వ భూప్రపంచములను సంరక్షించిన మానవులనే కాదు, మానవేతర జీవులు ఎన్నో దుఃఖపడుతున్నాయి. వాటికి ప్రశాంతిని ప్రసాదిస్తున్నారు. జై జ్యోతి జగద్గురు. వేళ ఒక శుభోదయం. ఈ శుభగడియల్లో మనకి ఏం చెప్తారో మనం ఆచరిద్దామనేటటువంటి అత్యాసతో వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నారు. పండితులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఇంకా సైంటిస్టులు రాబోతున్నారు. మంచిని పెంచి మమతను పంచి మానవత్వమును పంచిపెట్టేటటువంటి మహనీయులు ఎందరో రాబోతున్నారు, వస్తున్నారు కూడా. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసు. కానీ ఒక్క విషయం తెలియదు. మనం ఎందుకు పడుతున్నాం, ఏం చేయాలో, లేకపోతే కోరికలుకున్నాం, ఏదో ఒక విషయం పురస్కరించుకొని మీరు ఇక్కడ చేరారు అంటే నాకు ఎంతో సంతోషం ఉంది. నాతో కాదు, నీకు కూడా సంతోషం ఉంది. దర్శనం అనేటటువంటి పేరుతో మనం ఇంతవరకు కూడా అజ్ఞాన దశలో ఉన్నాం. దర్శనానుభూతిని పొందడం అనేటటువంటి మనకు లేదు. ఇప్పుడు దర్శనానుభూతిని పొందాలనేటటువంటి అభ్యాసంతో నేను ఎంతో ప్రార్థిస్తున్నాను. ఎవరిని ప్రార్థిస్తున్నాను తెలిసిన? మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఎందుకు? అణువులలో అంతర్గతమై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు అంటే ఆత్మజ్యోతి నీలో ఉంది. శరీరం కాదు నేను ప్రేమించేది, నీలో ఉన్న ఆత్మజ్యోతిని ప్రేమిస్తున్నాను. కారణం అజ్ఞాన దశలో ఉన్న మానవుడుగా మార్చుకొని అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమమూర్తి ఆ సృష్టికర్త కరుణామయుడు. అటువంటి ప్రేమమూర్తి తాలూకు విషయాలు మనం తెలుసుకొని మనం కూడా ఆ ప్రేమమూర్తిలో జీవించాలని
మొదటి ఎంతో ఆశిస్తున్నారు. మాత్రమే దేశంలో ఎక్కడెక్కడ పిలుస్తున్నారు, వెళుతున్నాం, చెప్తున్నాం. కానీ దీన్ని ఆచరించినటువంటి వాళ్ళు 100 మందిలో ఒక మనిషి ఉంటే నేను అక్కడ పూర్తి చేస్తాను. కానీ ఎక్కడా కనిపించటం లేదు. పాపాన్ని పరిహారంగా సేవించేటటువంటి మానవ జాతిగా మారిపోయింది ఈయన. కానీ సృష్టికర్త మాత్రం ఎప్పుడు అపవిత్రాన్ని సృష్టించలేదు, సృష్టించదు కూడా. అపవిత్రాన్ని పవిత్రంగానే భావిస్తాడు, ఎందుకంటే అపవిత్రం లేదు కాబట్టి. కానీ మనుషులు సృష్టించుకున్నటువంటి అపవిత్రాన్ని అతను క్షమాపణలు కనుక పవిత్ర హృదయాన్ని తయారు చేసుకోండి, లేకపోతే పవిత్రంగా జీవించాలి అతను మాత్రం హెచ్చరించడానికి అనేక మంది. అంటే లెక్క చెప్పాలి అంటే ఈ వేళకు 1,70,000 మంది ఆత్మలను పంపించాడు ఆ సృష్టికర్త. పంపించడం అంతర్గతము ఆత్మానాత్మ వివేకైన పునఃసంతాలను సంతిన జన్మ కోట్యాది లందచేద్యం నశించేది. అంటే ఆత్మజ్ఞానం తెలియనటువంటి వాళ్ళకి కోటి జన్మలకైనా పదాన్ని రాసిన వాడు ఆ ఒక్కడే. అతను ఎక్కడ ఉన్నాడో తెలుసా? మనలోను, మనతోను, మన చుట్టూను అణువులలో అంతర్భూతి అయి ప్రకాశిస్తున్నాడు. ఎందరో మహాత్ములను పంపించినప్పటికీ మహాత్ములనే మానవులు హింసించారు, దురాచరణ తగ్గితో పొడిచారు, మహమ్మద్ని రాళ్లలో నిలిచారు, యేసుక్రీస్తుని బలి అంటే బహాయి ఒక్కలేమిటి ఎంతో మంది మన గాంధీ గారిని ఒక్కరే కాదు అనేక మందిని హింసించారు. అంటే మహాత్ములు అన్న వాళ్ళందరూ కూడా హింసలను అనుభవించి ప్రశాంతిని ప్రసాదించారు, మనల్ని సేవించలేదు. ఎందుకు? సత్యమైన ప్రేమ గొప్పవారు. ఆ ఒక్కరి ద్వారా 10 మంది గ్రహించుకోవాలనేటువంటి అభ్యాస ఆసక్తి. కాబట్టి అతని రూపాన్ని కానీ అతన్ని కానీ చూసిన వారు ఎవరైనా ఉన్నారా? అతన్ని చూసిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎందుకు చెప్పరు? చూసిన వారు ఉన్నారా? కానీ ఆ సృష్టికర్త ఆ సృష్టిస్తున్న రూపు రావడం చేత మనమంతా కూడా మన ఇష్టాన్ని గ్రహిస్తున్నాం. దేని ద్వారా? మానసిక సంస్కారం వల్ల. అంటే అతను మనకు ఒక రూపం ఇచ్చాడు. ఏమిటి అతని? జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ద్వారా పుట్టను ఏం చేస్తున్నామని ఎక్కడ పట్టాలనేటటువంటి తెలుసుకోవాలని. ఆ జ్ఞానం ఒకటైతే అపవిత్రం ఒకటిగా భావించవచ్చు. లేకపోతే ఎందుకు? తెల్లని రూపాయి మనం కాకూడదు, ఒక ప్రక్క అరిగిపోకూడదు. ఒక పక్క అరిగింది అంటే రెండో పక్క అరిగినట్టే లెక్క. అలాగా మనం పుట్టడం, బ్రతకడం, చావడం అనేటటువంటి 3 మాటలు కూడా. అంటే దీన్ని మనం ఏమంటామంటే జన్మించాం. మనం జన్మించలేదు. నన్ను అడిగితే జన్మిస్తే పవిత్రంగా ఉంటుంది. శాసించడానికి పుడుతున్నాం కొంతమంది, శాసించేవాళ్ళు కొంతమంది, దాన్ని శ్రమించి అనుభవించేవాళ్ళు కొంతమంది. ఇలాగే బయట భావాలతో ప్రకృతి అంతా నడుస్తుంది. ఈర్ష ద్వేషాలు. ప్రొఫెసర్ గారు చెప్పారు, ద్రావిడ యూనివర్సిటీ ఛాన్సలర్గా పనిచేశారు అరుణాచలం గారు, మీకు కొన్ని చెప్పారు. వారు చెప్పినటువంటి విషయం నేను మీకు చెప్పను. కానీ మీరందరూ దేవుడిని చూడాలి, మీకు చూపిస్తారు. కానీ చూస్తారా అడుగుతున్నా. ఎవరైనా సరే చూస్తారు, చూడగలము అంటే చాలు. నేను చెప్తాను దేవుడు అంటే అర్థం. దేవో దేవాలయ ప్రభుత్వ దీవా దేవ సనాతనం ఈ శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ శ్లోకాలు కాదు కావలసింది. ఏమి కావాలి అంటే అసత్యం, అధర్మము, అక్రమము ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఇందులో నుంచి మనం ఎలా పైకి తేలాలి అంటే పవిత్రంగా జీవించాలనేటటువంటి విషయాన్ని వారు
చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్తాను కదా అని వదిలిపెట్టుకున్నాను. లేకపోయినట్లయితే వారే చెప్పండి. ఏమిటి ప్రపంచం అంతా కూడా 4 భాగాలుగా విభజించాడు కృష్ణుడు. ఆ 4 భాగాలని 7 భాగాలుగా మలిచాడు ఆ కృష్ణుడు. అదే పృథ్వీజములు, శ్వేతజములు, అండజములు, జలాజములు 4 విధాలు. పృథ్వీజాలంటే భూమిని పెళ్ళగించుకొని వచ్చేటటువంటి చెట్లు. మరి చెప్తాను, వింటారా? దాన్ని అనుభవిస్తారా? అయితే చెప్తాను. పూర్వం అడిగి చెప్పమంటే చెప్పేవారు, దాంతో ఆనందం ఉండేవారు. అప్పుడు అలా ఉండేది ఆచరణ యోగ్యమైనటువంటి స్థితిలో. కానీ ఇప్పుడు అలా కాదు. విజ్ఞానం అభ్యసిస్తున్నారు, వివేకం కలగతని చెబుతున్నారు. కానీ అజ్ఞాన అవివేకంతో జీవితం మంచిది కాదండి. ఎందుకు కాదే? అందులో ఆపలు నిజమా మంది. కాబట్టి మనం కర్మ పద్ధతులు ఉన్నట్టయితే ఆ సృష్టికర్త దగ్గర మనం చేస్తాము. లేకపోతే శక్తిశాంతులను కష్టం. అందుకే అక్కడ ప్రేమమూర్తి కనుక ఆ ప్రేమతోనే మహాత్ములు పనిచేస్తున్నారు. ఇలాగే చెప్పారు, బాబు కూడా చెప్పారు. సృష్టిలో వచ్చింది తప్ప తెలియదు. కానీ మనస్సు అనేటటువంటిది ఆ సృష్టికర్త మనకి మనసు ఇచ్చాడు. అది ఎటువంటి ఆకాశము కన్నా విశాలమైనది, అగాధ సాగరము కన్నా పట్టులోకి వెన్న కన్నా ముడిపోయేది, వజ్రము కన్నా కట్టినలేదు. అటువంటి పవిత్రమైనటువంటి మనసు ఇచ్చాడు. జ్ఞానంలో చాలా మంది వాళ్ళు దానికి దాటిపోతుంది. అది పాదరాత్రి వచ్చి మీద పడిన పాదరత్వం కన్నా ఒక్కరి ద్వారా రాయబడింది. అతని చేరురాకతో రాసి ముద్రను చేయించి మీకు అందిస్తున్నాను అనేక మంది భక్తులు. కానీ భూమి మీద ఉండినటువంటి మత గ్రంథాలు కానీ పవిత్ర గ్రంథాలు కానీ ఏవో గ్రంథాలు అన్నీ ఉన్నాయి. పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తున్నాడు. కానీ పవిత్రతను పోషించేటటువంటి గ్రంథం భూమి మీద ఇది ఒక్కటే, ఇక లేవు రావు. ఎందుకు ఇది ఒక్కటే అనడానికి కారణం ఏంటి? మీలో తత్వవేత్తలు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, సృష్టికి ప్రతిరూపాన్ని సృష్టించేటటువంటి జ్ఞానవంతులు ఉన్నారు. అలాంటి వారందరూ కూడా చెప్పినటువంటి మాటలు ఏమిటి? ఆర్యంతో తెలియనప్పుడు అంతం తెలియదు. ఇది ఆర్య అంతాలకు పూర్వం ఉండేటటువంటిది దీని గ్రంథం. కాబట్టి దాన్ని ఇంతవరకు కూడా బయట పెట్టలేదు. ఎందుకు గురించి పెట్టలేదంటే నేను చెప్తాను, నా దగ్గర కొన్నాళ్ళు మీరు ఉండాలి, అన్నీ చెప్తూ రావాలంటే క్లుప్తంగా 2 మాటలు చెప్పేస్తాను. క్లుప్తంగా వాక్యం అంటే తెలియనిది, పవిత్రత పోషించినటువంటిది. దిస్ ఈజ్ ది ఓన్లీ వన్ బుక్ ఇన్ ది వరల్డ్. దేర్ ఇస్ నో ఈక్వల్ బుక్ ఇన్ ది వరల్డ్. వై? ఎవరి బుక్ అంటే అన్ని పుస్తకాలలో కూడా కొట్టు నడుపుతాను. వీళ్ళు తీసేవాళ్ళు తీసే యుద్ధాలు, తంత్రాలు, యంత్రాలు, మంత్రాలు చదివినారు అంటే మీకు తెలుస్తుంది. నా దగ్గరికి వచ్చినటువంటి వారు ఏమంటున్నారు అంటే మేము నీ దగ్గర నువ్వు చదవలేమండి అంటున్నారు. ఎందుకు అంటే అది చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి కన్నీరు కాకుండా ఆ కన్నీటి ధారతో పుస్తకం తడిసిపోతుంది. కొంతమంది అన్నారు నా పగిటి కొమ్మ తడిచిపోతుంది అన్నారు. కొంతమంది చొక్కా కూడా తడిచిపోయింది బాబు అన్నారు. ఏమిటో మరి అందులో ఉన్న రహస్యం ఏమిటో మరి మీరు చదువుకొని తెలుసుకోవాల్సిందే, కానీ అనుభవించవలసిందే కానీ లేదు. దానికి ముందుగా 2 మాటలు చెప్పాడు. దేవుడు ఎప్పుడైనా చూసావా? చూడలేదు అంటే మనం చూడలేదు. కొన్ని మహాత్ములైనా చూసారా అంటే మహాత్ములు చూసేది లేవు. చూసిన మహాత్ములే లేదు. అసలు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అంటున్నారు. తెలియలేనటువంటి దేవుడిని తెలుసులోకి ఎందుకు రాసుకోవాలి? ఎందుకు మనం పాలించాలి? అందుచేత తెలిసే దేవుడికి దండం పెట్టండి, తెలియని దేవుడికి తెలుస్తాడు. ఆ తెలివి ఇచ్చినటువంటి దేవుడు ఎవరు? సృష్టికర్త. మనం ఎవరు సృష్టించారు?
మిమ్మల్ని ఎవరు సృష్టించారు? ప్రశ్న. నన్ను పద్యాలను చెప్తున్నారు, ఎంతెంతో చెప్తున్నారు కదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ భవలు అన్ని భవలే, కానీ ఆచరించిన వాళ్ళు ఆ ఆచరణ మనం పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అంటే ఆదిలో ఈ గ్రంథాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి సృష్టికర్త అంటే సనాతన స్వయంభవ ప్రచోదం జ్యోతిర్మయ పరబ్రహ్మ అన్నింటిలో అంతటను దేని ద్వారా ఇందాక నేను చెప్పానే, మనస్సు ఆకాశం కన్నా విశాలమైనది, అగాధ సాగరం కన్నా లోతైనది, వెన్న కన్నా మృదువైనది, వజ్రము కన్నా కఠినమైనది, వాయువు కన్నా తేలికైనది, భూమి కన్నా పెద్దది. అటువంటి మనస్సు ఏడిగా మనకు ఇచ్చారు. తద్వారా బుద్ధి జ్ఞాన వివేక విశ్వాసాలని పెంచుకున్నాడు. అయితే పెంచుకోవడం తెలియలేదు. అందుచేత అతను ఏం చేశాడు తెలుసా? మనుషులకి సుగంధులు అనేటటువంటి తల్లిదండ్రులు తయారు చేసుకున్నాడు ఉంటే. ఆ విషయాలన్నీ కూడా ఇందులో గారు ఏమన్నారు తెలుసా? చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఉండిపోయింది కదా. ఏమిటి అంటే అన్ని చేశారు వాళ్ళు, భారతదేశం పైన దండెత్తి ఎంతో చేశారు, అందరూ దండేశారు. కానీ భారతీయులు మాత్రం దండెత్తకుండా అమ్మ వచ్చేస్తుంది. నేను ఏం చెప్తున్నాను? దిస్ ఈస్ ది ఓన్లీ బుక్ హౌ ద క్రియేటర్ ఇస్ క్రియేటింగ్ దిస్ క్రియేషన్. ఆఫ్టర్ వాట్? మనిషి ముక్తిని ప్రసాదించాలి, ముక్తి తెస్తున్నారు అంటారు. ముక్తిని ఇచ్చేవాడు కాదు, పొందేవాడే. ముక్తిని ఎవరు ఇవ్వలేదు, పొందాలి. కానీ మన వాళ్ళు చెప్తున్నారు, అందరూ శ్రద్ధతో వినండి. కృతయుగం త్రేతాయుగం దగ్గర నుంచి మనకు భారత రామాయణ భాగవత ఇతిహాస గ్రంథాలు ఎన్నో ఉన్నాయండి. కాదు 33 గ్రంథాలే భారతదేశాన్ని. ఆ 33 గ్రంథాల్లో ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. ఉన్నాయి తీసాం అది పైకి ఎమ్మెల్యే కూడా పైకి అవసరం చేసాం. ఎందుకంటే మనం నిత్య జీవితంలో ఎన్నో మంచి చేస్తూ ఉంటాం, తెలియజేస్తూ ఉంటాం. కానీ ఎవరో అలాగనే మరి కృపా సత్య సంపూర్ణుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు,
మహిమాస్వరూపి అనంత జ్ఞాని అబోధను ప్రకారవేది ఉన్న సర్వేశ్వరుడు ఇది సర్వభూత గుణారాగం జ్యోతి శాంతి 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 జ్యోతి శాంతి 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 జ్యోతి